హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో వచ్చేసి గడపకి మనం ఒక డిజైన్ అయితే వేస్తున్నాము. హెవీ డిజైన్ అయితే ఇప్పుడు వేయలేను కనుక ఒక జస్ట్ ఇంట్లో ఉండేటి వాటితో నేను ఎలా వేసానంటే చూపిస్తాను. యూజ్ అయింది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కోటింగ్ వైట్ అయితే వేసేసాడు నాన్న. సో నా తర్వాత దీనిపైన ఇది ఆరాక ఎల్లో కోటింగ్ అయితే వేసేసామన్నమాట. సో 2 కోటింగ్స్ అయితే అయ్యాయి. నైట్ అంతా ఆరనిచ్చేసి మార్నింగ్ వేసేసి మనం స్టార్ట్ చేసుకోవచ్చు వర్క్. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక ఆకు అయితే తీసుకున్నాను. దీన్ని మేము కపరిల్లాకు అంటామన్నమాట మా సైడు. పిల్లలకి నెమ్మొచ్చినప్పుడు వేస్తారనమాట దీని రసము. సో ఆ ఆకు అయితే కొంచెం పైన లైన్స్ అనేది ఆకుకి బాగా పెద్దవిగా ఉంటాయని తీసుకున్నాను. సో అదైతే నేను ఒక నైట్ అయితే ఎండబెట్టేసానండి. నైట్ ఎండబెట్టేసే బాగా ఆనిగి ఉంటుంది కాబట్టి అప్పుడు వర్క్ అనేది బాగా జరుగుతుంది. లేదంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు అయితే సరిగా రాదండి. సో నేనైతే అలాగ ట్రై చేస్తున్నాను. ఒకే ఆకు కావాలి కాబట్టి డిజైన్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి మారిపోతే మళ్ళీ బాగుండదు. హెచ్చు తగ్గులు పెద్దవి చిన్నవి అలా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే పైన వైపు అంటే వెనక వైపు లైన్స్ బాగా అవుట్ లైన్స్ కనిపిస్తాయి కదా, అటువైపు పెయింటింగ్ అయితే వేసాను. బ్రష్తో వేసేసి చిన్నగా పెట్టేసి ఇట్లాగా ప్రెస్ అయితే చేస్తున్నాను. హెవీగా అయితే చేయొద్దండి, షేప్స్ మారిపోతాయి అనమాట. అంటే అన్నీ కలిపి ఒక ఆకులాగా ఏదో పడిపోతుంది ముద్దగా. ఇట్లాగా లైన్స్ అయితే రావు. అలాగా లైట్గా అయితే వేయాలన్నమాట. రెడ్ వేసాక సేమ్ ఆకుకు నేను మళ్ళీ టించర్ అనేది వేసి క్లీన్ చేసేసాను. చేసేసి మళ్ళీ లైట్గా క్లాత్తో అద్దేసి మళ్ళీ గ్రీన్ అయితే యాడ్ చేసేసాను. గ్రీన్ వేసి కూడా సేమ్ ఇలాగే చేసేసాను. సో ఇదనమాట జస్ట్ సింపుల్గా ఒక ఐడియా. మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఐడియాస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేనైతే ఎలా చేశాను అనేది చూపిస్తాను, ఫాలో అయిపోండి, ఓకేనా. మన ఛానల్లో పెయింటింగ్ ప్లేలిస్ట్ అయితే ఉందండి, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నేను ఇక్కడైతే ఒక మూతలో మనకు కావాల్సిన పెయింట్ అయితే తీసుకొని అంటే కొంచెం మిక్స్ అయితే చేసుకోవాలి టిన్నర్ వేసేసి. ఇక్కడైతే నేను చిన్న మూత అయితే తీసుకున్నానండి, నాకు ఏ సైజులో కావాలనేది ఆ చుక్కలు. సో నేను ఆ సైజు తగ్గ చిన్న మూత అయితే తీసుకొని ఇట్లా అద్ది కరెక్ట్గా ప్రెస్ అయితే చేస్తున్నాను. సో రౌండ్ అయితే పడిపోతుంది కదా, అప్పుడు దాంట్లో మనం ఒక కాటన్ బడ్ తీసుకొని ఇయర్ బడ్స్ తీసుకొని ఆ వైట్ని ఫిల్ చేసేసుకోవడమే. ఈజీగా మనకి రౌండ్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను దాన్నే మళ్ళీ క్లీన్ చేసి ఇక్కడ గ్రీన్ కూడా అప్లై చేస్తున్నాను అనమాట. సేమ్ అలాగే రౌండ్ వచ్చేలాగా ప్రెస్ చేయాలి. దీంట్లో మనం ఫిల్ చేసేసుకోవడం ఈజీగా. డైరెక్ట్గా అంటే కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది, సో కొంచెం కష్టం అవుతుంది. అంటే నాకు తెలుసు కాబట్టి వేస్తున్నాను కాబట్టి ఇది నాకు చాలా ఈజీ అనిపించింది. సో నేను అలాగైతే చేసేసాను అనమాట. మీరు ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు దీనివల్ల మనకి రౌండ్స్ సర్కిల్స్ అనేది క్లియర్గా నీట్గా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. ప్లస్ ఓపికను బట్టి ఇంకా నీట్గా కూడా చేయొచ్చు. సో నాకు చెప్పినట్టుగా డెలివరీ అయ్యింది కాబట్టి నేను అంత స్టే చేయలేకపోయాను. సో నేను గబగబా అయితే చేసేసాను అనమాట, అంతసేపు ఉండలేక. సో విషయం అయితే అది. ఇక్కడైతే నేను చిన్న బర్డ్స్తో చిన్న డాట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఆ లీవ్స్కి ఎండింగ్లో బాగుంటుంది చూడడానికి అండి. నేను ఇంకా ఫైనల్గా తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి మనకి మిషన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది అనమాట. ఇది ఎలాగో అయిపోయిందని దీన్ని తీసుకున్నాను. సేమ్ ఈ కరెక్ట్ సైజ్ అనమాట ఇది మనకి చుక్కలకి. సో ఇదైతే చాలా యూజ్ అయ్యిద్ది. సో నేను ఇట్లా ఫస్ట్ అయితే నేను ఇక్కడ సైడ్ వాల్ అనమాట, సైడ్ వాల్కి నేను ఇట్లాగైతే పెట్టాను. కలర్స్ వచ్చి
ఆపోజిట్ కలర్స్ గ్రీన్ అండ్ వైట్ అండ్ రెడ్ 3 మిక్స్ చేసేసి వేసాను అనమాట. నేను ఫిల్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇదే ఏదో కొత్తగా అనేది అనిపించింది డిజైన్ అనేసి వదిలేసాను అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. సో అలా ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా. సో ఇక్కడ ఫైనల్లో నేనైతే ఇక్కడ టేప్ తీసేస్తున్నానండి. ఇది ఏంటంటే లైన్ స్ట్రైట్గా రావడానికి ఒక టేప్ అయితే యూజ్ చేయండి. ఇది ఒక చిన్న టిప్పు. ఆ టేప్ అయితే వేసేసుకుని పెయింటింగ్ చేసేసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. అవుట్ లైన్ బాగుంటుంది చూడడానికి, కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా లైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడైతే సైడు పిక్లో చూపించిన విధంగా రౌండ్స్ అయితే పెడుతున్నాను. సేమ్ ఇందాకట్లాగే ఇలాగైతే పెట్టేసుకొని మనం ఫిల్ చేసేసుకోవడమేనండి, ఓకేనా. ఫైనల్గా ఇక్కడైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసానండి, చుక్కలు పెట్టేసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.